మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు నియోజకవర్గం నుంచి సాయం కోసం నల్గొండకు వచ్చిన ప్రజలతో మాట్లాడిన వెంకటరెడ్డి తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి గురించి కీలక కామెంట్స్ చేశారు. తన దగ్గర ఏముంది, మీ ఎమ్మెల్యేనే దారుణ కరుణుడు అని కామెంట్ చేశారు. రాజగోపాల్ రెడ్డిని అడగండి, ఏదంటే అది ఇస్తాడని చెప్పారు. మంత్రి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నల్గొండలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు రాజగోపాల్ రెడ్డి టుమ్మా కొట్టారు. ఈ క్రమంలోనే తాజాగా వెంకటరెడ్డి చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చగా మారాయి. ఇప్పుడు ఏం చేయాలని ఇప్పుడు ఆయన ఏం చేస్తారు అంటే ఏంది పని చేసుకునే దానికి ఏంది పని చేస్తాను కాదు. 50,000 కిరాణా షాప్ పెట్టుకుంటాం ఇంట్లో. మనం చూస్తున్నాం ఎమ్మెల్యే దాన కర్ణుడు అంటూ కూడా వెంకటరెడ్డి చేసిన కామెంట్లని. రాజగోపాల్ రెడ్డిని అడగండి, ఏదంటే అది ఇస్తాడు అంటూ కూడా వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ ని చూస్తున్నాం. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏ సందర్భంలో చేయాల్సి వచ్చింది అనే డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి జానయ్య అందుబాటులో ఉన్నారు. ఎస్ జానయ్య. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడు అయినటువంటి కోమటిరెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. అది సోషల్ మీడియా వేదికగా కూడా వైరల్ గా మారింది. ఏదైతే నిన్న నల్గొండ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి సభ కూడా నిర్వహించడం జరిగింది. ఆ సభకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గైరాజర్ అయినప్పటికీ కూడా ఈ రోజు ఏదైతే నల్గొండ పట్టణంలో ఎంపీ రఘువీర్ రెడ్డికి సంబంధించినటువంటి క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక మహిళ తనకు ఆర్థిక సాయం చేయాలి, కుటుంబ పరిస్థితి బాగలేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అడగడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చావంటూ కూడా ఆయన వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాత మునుగోడు నియోజకవర్గం నుంచి వచ్చానని చెప్పిన తర్వాత ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశిస్తూ దారుణకరుడు మీ నియోజకవర్గంలోనే పెద్ద దారుణకరుణుడు ఉన్నాడు, అక్కడ ఆయన వద్దకు వెళ్తే అన్ని విధాలుగా కూడా చూసుకుంటాడు, నాకంటే ఎక్కువ ఏదైతే ఆర్థిక సహాయం గానీ ఇతర సహాయాలు కూడా రాజగోపాల్ రెడ్డి చేస్తాడంటూ కూడా అక్కడికి వచ్చినటువంటి ఆ మహిళతోటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనడం తోటి అక్కడ ఒక్కసారిగా కొంత నవ్వులైతే నవ్వారు. అంతా కూడా దీనిపైన కొంత ఆసక్తిగా ఎదురు చూసిన సిచ్యువేషన్ చూసాం. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన సభకు తన సోదరుడు రాకపోయినప్పటికీ కూడా ఆయనకు సంబంధించినటువంటి ఆయన పైన కూడా కొంత పాజిటివ్ గా వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా కొంత అయితే ఆసక్తిని రేపుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిన్న సభకు సంబంధించి జిల్లాకు సంబంధించినటువంటి అందరూ ఎమ్మెల్యేలు హాజరవుతారని చెప్పి ముందుగా భావించినప్పటికీ మునుగోడు ఎమ్మెల్యే మాత్రం రాజగోపాల్ రెడ్డి మాత్రం ఈ సభకు హాజరు కాలేదు. దీంతో కొంత నిన్న జరిగినటువంటి ఆ సభ విషయంలో కూడా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజగోపాల్ రెడ్డి కార్యకర్తలను అరెస్టు చేసినప్పటికీ ఆయన ఈ రోజు మాత్రం అక్కడి నుంచి వచ్చినటువంటి కొంతమంది సహాయం కోసం వచ్చినటువంటి వారితోటి ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి పైన కూడా పాజిటివ్ వ్యాఖ్య చేయడంతో ఆ వీడియో ఏదైతుందో అది మాత్రం సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిందని చెప్పవచ్చు. మరి ఏదైతే రాజగోపాల్ రెడ్డిపై వెంకటరెడ్డి చేసిన కామెంట్లు రాజగోపాల్ రెడ్డి ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఇప్పటికే ఏదైతే మంత్రి పదవి విషయంలో ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిగా కూడా ఆయనకు నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి కూడా దక్కడం జరిగింది. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఫామ్ అయినప్పటి నుంచి కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందంటూ కూడా కాలయాపన చేస్తూ రావడం పట్ల కూడా కొంత ఆయన నెగిటివ్ గా గవర్నమెంట్ పైన సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా కొన్ని రోజుల వరకు కూడా ఆయన నెగిటివ్ గా మాట్లాడిన సిచ్యువేషన్ చూసాం. ఆ తర్వాత అధిష్టానం నుంచి వచ్చినటువంటి సంకేతాలతోటి ఆయన కొంత రాజగోపాల్ రెడ్డి పాజిటివ్ గా మారినప్పటికీ ఇక్కడ అదైతే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి మంత్రి పదవి ఇస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి పోయే అవకాశం ఉందంటూ కూడా కొంత చర్చ సాగింది. కాబట్టి ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డికి సంబంధించి మంత్రి పదవి విషయంలో తన సోదరునికి మంత్రి పదవి ఉన్నది కాబట్టి తనకు రావట్లేదు అనేది కూడా కొంతమంది కావాలనే చెప్తున్నారనే విషయంలో ఇద్దరికి కూడా ఇటు రాజగోపాల్ రెడ్డి కావచ్చు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య కొంత సఖ్యత లేకుండా ఉన్న పరిస్థితి అయితే ఇప్పటి వరకు కొనసాగింది. కానీ ఇద్దరు సోదరులు కూడా ఏదైతే మంత్రి పదవి విషయంలో
తన సోదరునికి మంత్రి పదవి విషయంలో కోమటిరెడ్డి మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి ఎప్పుడు కూడా వ్యాఖ్యానించిన సందర్భం చూడలేదు. అయితే రాజగోపాల్ రెడ్డికి మాత్రం ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందనే ఒక ధీమాతోటి ఉండడంతో ప్రస్తుతం నిన్న సభ కూడా భారీగా జన సమీకరణతోటి నిర్వహించడంతో కొంత ఏదైతే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంత ఏదైతే రాజగోపాల్ రెడ్డి విషయంలో కూడా పాజిటివ్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయనకు సంబంధించినటువంటి ఒక వ్యాఖ్య చేయడం పట్ల కూడా కొంత అయితే రాజకీయంగా కొంత చర్చకు దారి చేసిందని చెప్పవచ్చు. ఇద్దరికి కూడా సఖ్యత ఉంది, ఇద్దరు ఒకటే అన్నట్టుగా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి ఒక ఈ వ్యాఖ్యతోటి ఇద్దరి మధ్య సయోధ్య ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అనేది కూడా తెలుస్తుంది. అయితే దీనిపైన రాజగోపాల్ రెడ్డి స్పందిస్తారా లేదా అనే విషయం మాత్రం కొంత అయితే ఆసక్తిని అయితే కలిగిస్తుందని చెప్పవచ్చు. ప్రభు రైట్, థ్యాంక్ యూ జనయ్య. నా పైసలు కాదు, నా దగ్గర పైసలు లేవు. ఇది ఉట్టికేది గవర్నమెంట్ వాటర్ అనుకున్నాను. ఆధార్ చూసి నా బిల్లు అనుకుంటున్నది. పొద్దున ఇంటికాడ ఉన్నాయని ఖాళీ అని రవి ఒక 50,000 ఇస్తుంది. అనకారులు ఉన్నాను అక్కడ. నాది చేస్తే ఇది 50 లక్షలు ఇస్తే ఆయన ఏం కావాలో అన్ని చూసుకుంటాడు. మీరు రాజగోపాల్ దగ్గరికి పోయి ఏం కావాలి నీకు? గవర్నమెంట్ స్కూల్ చేస్తుందా? ఈ గవర్నమెంట్ స్కూల్ ఫ్రీ దీంట్లోనే అడ్మిషన్ కావాలంట, కానీ ఈ సంవత్సరం అయిపోయినాయమ్మా. ఈసారి అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఇప్పిస్తా. ఆ పైసలు ఇచ్చే ఖర్చులు ఏమైనా ఉంటే నేను ఇస్తాను.